నమస్తే అండి, నేను రజాక్. భారతదేశాన్ని చాలా ఘోరంగా అవమానించినటువంటి ట్రంప్. ఎంత ఘోరంగా అంటే నీచాతి నీచంగా 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశాన్ని, ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రజాస్వామ్యం, ఆర్థిక శక్తుల్లో కూడా 4వ స్థానం నుంచి ఇప్పుడు 6వ స్థానంలో ఉందండి. సో ఓకే, వెళ్ళిపోతుంది ఒక సంవత్సరం లోపు. పక్కన పెడితే కనుక ఆ స్థానంలో ఉన్నటువంటి దేశాన్ని, ప్రపంచ దేశాల్లో అనేక దేశాలని ఆదుకునేటటువంటి దేశాన్ని పట్టుకొని చాలా నీచాతి నీచంగా మాట్లాడితే ఎందుకో తెలీదు, మనం అనుకున్నంత స్థాయిలో స్పందించలేదు. నిజంగా ఈ విషయంలో నరేంద్ర మోడీ గారు చాలా గట్టిగా రియాక్ట్ అవుతారని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ కాల. కాంగ్రెస్ అయితే అసలు సఫపడిపోయినట్టు ఉంటుంది, అది అసలు రియాక్ట్ గారు వాళ్ళు అసలు ఆ విషయంలో పెద్దగా పట్టించుకోరు కూడా. ఎందుకు అర్థం కాదు. ఫస్ట్ టైం అనమాట కొంచెం అసహనంగా అనిపించింది. భారతీయుల్ని పట్టుకొని, భారతదేశ పౌరులను పట్టుకొని చాలా చిన్న చూపు చూస్తా, హెల్ హోల్స్, చైనా కావచ్చు, భారత్ కావచ్చు, ఒక నరక కూపాలు అంటూ. అంటే మనం నరకంలో బతుకుతున్నావా? మనం నీచమైనటువంటి స్థాయిలో బతుకుతున్నావా? మన కంట్రీ ఏమన్నా బ్యాడ్ పొజిషన్లో ఉందా? తిండి కోసం చేతులు చేస్తే అమెరికా దగ్గరికి ఏమైనా ఈరోజు వెళ్తా ఉందా? ఎందుకు నువ్వు నా దేశాన్ని ఈ స్థాయిలో మాట్లాడాలి? ఎందుకు నువ్వు నా దేశం గురించి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయాలి? దిగజారునోడా అని చెప్పేసి మన వాళ్ళు క్వశ్చన్ చేయాలి. ఆ పనికిమాలిన సన్నాసుడికి మన దేశంలో టెంపుల్స్ కడతారు కొంతమంది మహానుభావులు, పూజలు చేస్తూ ఉంటారు. మరి ఏమి ఇచ్చాడో ఏం ఒలకబోసాడో తెలియదు. కానీ నాకైతే ఆ ట్రంప్ అనేటోడు మన దేశం గురించి నీచాతి నీచంగా మాట్లాడుతుంటే ఒక్క రాజకీయ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడడం, మన దేశంలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ గురించి దరిద్రంగా మాట్లాడతారు, మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విధానాల గురించి దారుణంగా దరిద్రంగా మాట్లాడతారు. ఇంత కఠినమైనటువంటి పదాలు, భాష ఉపయోగిస్తూ ఉంటే ఆ వ్యక్తి మీద ఎందుకని చెప్పేసి ఇండియా సైలెంట్గా ఉంది. 140 కోట్ల మంది ప్రజల యొక్క వాయిస్ ఎందుకు సైలెంట్గా ఉందో నాకైతే అర్థం కాదు. అలాగే భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ల్యాప్టాప్ తీసుకెళ్తున్నటువంటి గ్యాంగ్స్టర్లు అంటూ ఆ వ్యక్తి మాట్లాడాడు. అక్కడికి వెళ్ళి భారతీయులు ఏదో పైపైన తిరుగుతా, లేకపోతే రకరకాల వ్యామోహాలకు అలవాటు పడిపోయి బతకట్లేదు. ఫ్యామిలీకి దూరంగా సంవత్సరాలు కష్టపడి మనది కాదు అనేటటువంటి ఒక దేశంలో, చుట్టుపక్కల ఎవడో కూడా మనకు తెలియకపోయినా అక్కడికి వెళ్ళి ఆ దేశం కోసం పాటుపడి, ఇక్కడ చదువుకొని, ఇక్కడ పెరిగి, ఇక్కడ పెద్ద అయ్యి, డాలర్స్ వేటలో పడి సంపాదన ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం యొక్క భవిష్యత్తుని పై స్థాయికి తీసుకొస్తూ ఉంటే, ఆ దేశం కోసం కష్టపడతా ఉంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోవట్లేదు, నిద్రపోయేమి ఉండట్లేదు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్క ఇండియన్ కూడా అక్కడ కష్టపడుతూనే ఉన్నాడు. ఈ డాలర్స్ వేటలో భాగంగా చెమట చిందించి అక్కడ డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, ఆ డబ్బును పంపించుకుంటూ ఉన్నాడు ఫ్యామిలీకి. ఎన్నో అష్ట కష్టాలు పడి అక్కడ చదువుకోవడం, ఎదగడం, ఉండడం చేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తుల్ని పట్టుకొని చాలా దారుణంగా మన దేశ ప్రజలంట కొన్ని చట్టాలు ఉంటాయి అనమాట. అక్కడ కొన్ని లూప్ హోల్స్ అనొచ్చు, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఏమంటే ఆ దేశంలో ఒక జంటకి ఒక పిల్లోడు పుడితే కనుక, ఒక బాబు లేదా పాప పుడితే కనుక ఆ దేశానికి సంబంధించిన సిటిజన్షిప్ వస్తుంది. ఆ సిటిజన్షిప్ కారణంగా ఆ దేశంలో దాదాపు 16 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. అంటే ముందు ఆ పిల్లోడికి సిటిజన్షిప్ వచ్చింది. ఆ పిల్లోడు ఇక్కడే పుట్టాడు కాబట్టి ఆ పిల్లోడు తల్లిదండ్రులు తరపున వాళ్ళిద్దరు కూడా సిటిజన్షిప్ వచ్చింది అనమాట. ఆ గ్రీన్ కార్డు, ఈ H1B వీసాలు ఇవి రావాలంటే దాదాపు 30 ఏళ్ళు అంట గ్రీన్ కార్డు కోసం వెయిటింగ్ లిస్ట్ వచ్చి. అందులో భాగంగా మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి తెల్లవాళ్ళని పెళ్లి చేసుకోవడము, లేదంటే కనుక అక్కడ ఏదో చిన్న బిజినెస్లు స్టార్ట్ చేయడము, లేదంటే ఇంకో లూప్ హోల్ చెప్పినా కదా, అక్కడ ఒక పిల్లోడు పుడితే కనుక ఆ బర్త్ రైట్ ఏదైతే ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఆ పిల్లోడు అక్కడే పుట్టాడని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా ఆ దేశస్తులుగా మారడం అయితే జరుగుతుంది, పౌరసత్వం అయితే వస్తూ ఉంది. ఈ విధంగా అడ్డు పెట్టుకుని ఇక్కడికి జనాభా వచ్చేసారు. వచ్చేవాళ్ళు అక్కడ ఖాళీ కూర్చుంటున్నారా? కష్టపడి పని చేస్తున్నారు కదా, దానికోసం అని చెప్పేసి ఆ వ్యక్తి అంత దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు ఈ రోజున. ఇప్పటికే మన వాళ్ళని చాలా మందిని డిపోర్ట్ చేసేస్తున్నారు, ఆధారాలు లేవని, ఇక్కడ ఉద్యోగాలు లేవని, లేదంటే అక్రమ మార్గాల్లో వచ్చినారని చెప్పేసి భారతీయుల్ని చాలా అవమానకరంగా అమెరికా నుంచి మన దేశానికి పంపించేస్తున్నారు. ఈ రోజున ఒక దేశ ప్రధాని 140 కోట్ల మందిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడినాడు, మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడినాడు. భారతదేశం అనేది ఒక నరక కోపమైనటువంటి దేశం అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. కానీ మన ప్రభుత్వం స్పందించలేదు, మన దేశం స్పందించలేదు, మన మోడీ గారు స్పందించలేదు, మన ఫారెన్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అనుకున్నంత స్థాయిలో స్పందించలేదు, రణధీర్ జైస్వాల్ గారు అనుకున్నంత స్థాయిలో స్పందించలేదు. అర్థం కాలేదు.
ఎందుకు భయపడుతున్నావు? ఎవడికి భయపడుతున్నావు? వాడు ఏమైనా పెడుతున్నాడా? వాడు ఏమైనా పొంచి పోషిస్తున్నాడా? మనకి మహా అయితే శాంక్షన్లు అంటాడు, టారిఫ్లు అంటాడు, ఎన్ని మాటలు. నరేంద్ర మోడీ గారిని తిడతాడు, భారతదేశాన్ని తిడతాడు, భారతదేశంలో మన మీద శాంక్షన్లు వేస్తానంటాడు, టారిఫ్లు వేస్తానంటాడు, బెదిరిస్తాడు, భయపెడతాడు, లొంగాలంటాడు, వంగాలంటాడు, మేము చెప్పింది మీరు కొనాలంటాడు, మేము ఇచ్చింది మీరు తినాలంటాడు, మేము చెప్పిన చోటే మీరు వెళ్ళి పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలంటాడు. మన దేశాన్ని ట్రంప్ పాలిస్తా ఉన్నాడా, అమెరికా పాలిస్తుందా, లేదంటే మోడీ గారి ప్రభుత్వం పాలిస్తా ఉందా అర్థం కావట్లేదు. నిజంగా ఈ విషయంలో చాలా దారుణం. చైనా స్ట్రాంగ్గా స్పందించింది, చివరాఖరికి ఇరాన్ స్ట్రాంగ్గా స్పందించింది మన విషయంలో. మనం ఏం మాట్లాడకపోతే భారతదేశం యొక్క సివిలైజేషన్ గురించి మాట్లాడతా, భారతదేశానికి 5,000 సంవత్సరాల సివిలైజేషన్ చరిత్ర ఉంది, నీకు నీ బతుక్కే ఉంది 270 సంవత్సరాల చరిత్ర కూడా లేదు నీ బతుక్కు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసినారు. ఎవడు ఇరాన్ వాడు క్వశ్చన్ చేసినాడు. ఇరాన్ కాన్సులేట్ ఇది ఉంటుంది కదా, హైదరాబాద్లో ఉంటుంది, ముంబైలో ఉన్న వాళ్ళు రియాక్ట్ అయినారు. ఇక్కడ ఉన్నటువంటి చరిత్రకి నేపథ్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాల్ని వాళ్ళు చూపించినారు, మనం చూపించలేకపోయినాం. నెరేటివ్ వార్ఫేర్లో ఇండియా ఎంత స్థాయిలో వెనకబడి ఉందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఒక పక్కేమో మణిపూర్లో కొట్లాట్లు తగలబడతా ఉంది, మరో పక్క మోడీ గారి ఫోటోషూట్లు, సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్స్, ఇంకో పక్క నిజం చెప్తున్నా ఎక్కడో మోడీ గారి క్రేజ్ తగ్గుతూ ఉంది. మొన్నటి వరకు ఎలక్షన్స్లో వెస్ట్ బెంగాల్కి వెళ్తే ఒక రకమైన ఫేస్కి ఒక రకమైన కలర్ వేశారని, తమిళనాడు వస్తే ఒక రకమైన డార్క్ స్కిన్ కలర్ వేశారని అదొకటి, మణిపూర్ ఒక పక్క తగలబడతా ఉంటే ఈయన వెళ్ళి ఫోటోషూట్లు తీసుకుంటాడు ఇంకో పక్క, ట్రంప్ అతి నీచంగా మన దేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే మన దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని ఇంకో పక్క. నిజం చెప్తున్నా అస్సలకి గత 2-3 నెలల్లో ఎంత వరస్ట్ ఫేజ్ చూస్తుందంటే ఇండియా చాలా దారుణంగా అయితే ఉంది. నేను ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. నువ్వు ఢీ అంటే ఢీ కొట్టుతుంది భారతదేశం. దేనిలో తక్కువ భారతదేశం, ఎందులో తక్కువ భారతదేశం మీద టారిఫ్ వేసినప్పుడు సైలెంట్గా ఉండే మనం, తిరిగి టారిఫ్ లేదు. చైనా కూడా వేసినాడు, నువ్వు 100 ఎత్తి 200 ఎత్తి 700 అన్నాడు. మనం అసలు మాట్లాడాలని వేయరా బాబు సార్లే చూద్దాం అన్నాం. మన దేశంలో ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ గురించి నీచంగా మాట్లాడినాడు ఎవడు, లుత్నిక్ అనేవాడు. ట్రంప్ ఏది చెప్తే అది వాగాటోడు. అయినా కానీ మనం సైలెంట్గా ఉన్నాం. మన దేశం గురించి, మన ఇంటర్నల్ వ్యవహారాల గురించి, అలాగే చైనాతో మనకున్నటువంటి రిఫ్ట్ల గురించి చాలా దరిద్రంగా మాట్లాడినాడు. అయినా కానీ మనం సైలెంట్గా ఉన్నాం. ఎందుకో భారత్ సైలెంట్గా ఉంటుంది అమెరికా విషయం. ఎందుకు భయపడాలి మనం? నాకు అర్థం కావట్లేదు. ఏమో 5,000 సంవత్సరాల చరిత్ర ఎక్కడ, 270 సంవత్సరాలు కూడా అంటే ఏజ్ లేనటువంటి ఒక దేశం ఎక్కడ? భారతదేశం ఒక సివిలైజేషన్. అమెరికాలకు కాదు, ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి, ఆ దేశం దగ్గర నుంచి ఈ దేశం నుంచి వెళ్ళినటువంటి వలస కూలీతో ఏర్పడినటువంటి దేశం అమెరికా. భారతదేశం అలా కాదు. అన్నం పెట్టినటువంటి దేశం ఈ దేశం, భవిష్యత్తును చూపినటువంటి దేశం ఈ దేశం, రాజ్యాలు అన్నింటినీ కూడా చూసినటువంటి దేశం ఈ దేశం. ఇలాంటి దేశాన్ని పట్టుకొని చాలా నీచంగా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. భారతదేశం ఒక నొరక కోపంతో పోల్చినాడు. ఏంటో తెలియట్లేదు, ఎందుకు మనం భయపడతామో తెలియట్లేదు. వాడు శాంక్షన్లు అంటాడు, మాట్లాడితే శాంక్షన్లు అంటాడు, ఇరాన్ దగ్గర నువ్వు అనొద్దు అది కొనొద్దు అంటాడు, రష్యా దగ్గర ఇది కొనొద్దు అంటాడు, ఇంకో దేశం దగ్గర ఇది కొనొద్దు అంటాడు. ఆ కొనొద్దు అన్న ప్రతిసారి మనం ఆపేయాలన్నమాట. నాకు అది అర్థం కావట్లేదు. మనకి దాటి తిండి పెడతాం అన్నట్టు ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. భారతదేశం నరకోపాలంటే ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో పనిచేసుకుంటున్నటువంటి వ్యక్తులంతా కూడా ల్యాప్టాప్ తీసుకొని వచ్చినటువంటి గ్యాంగ్స్టర్లు అంట. అలా ఆ వ్యక్తి క్షమాపణ కూడా చెప్పే విధంగా కూడా మన భారత్ రియాక్ట్. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం.